టీచర్స్ గా మీరు పేరెంట్స్ గా వాళ్ళు ఏదైనా రిప్రజెంట్ చేస్తే మేము అదే పబ్లిక్ రిప్రజెంటేటివ్ మేము అక్కడ కలెక్టర్ పర్పస్లో అంటే ఈ పందులు ఆ గోడ ఎక్కి దుంకి వస్తున్నాయి. వచ్చినటువంటి క్రమంలో ఏమవుతున్నాయి, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి వస్తున్నాయి, మధ్యాహ్నం కూడా వస్తున్నాయి. మధ్యాహ్నం వచ్చినప్పుడు మేడం గారు వీడియో చేశారు. ఆ వీడియో కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు, దాని మీద ఎలాంటి లేదు. అయితే ప్రహారీ గోడ మీద మాకు ఏదైతే సోలార్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుందో ఇచ్చినప్పుడు ఆ పందుల బెడద అనేది మాకు తగ్గుతుంది. ఇంకొకటి, ఈ స్కూల్ వెనకాల మొత్తం చెట్ల పొదలు ఉన్నాయి, ఆ పందులు రావడం జరుగుతుంది. మొత్తం దాంట్లో వాటి స్థావరం ఏర్పరచుకుంటున్నాయి. లేదు మేడం, ఒక్కసారి మీరు చూడండి, దానివల్లనే పందులు వెళ్ళలేకపోతున్నాయి. ఇప్పుడు
చెప్తాను. మేడం ఒకసారి చూడండి. ఒకసారి పేరెంట్స్ అందరూ కూడా మెనూని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదివరకు మనకు మెస్ ఛార్జీలు పెరగకముందు ఎలా ఉండేదంటే 5th నుండి 7th వరకు 950 రూపాయలు ఉండేదండి. ప్రస్తుతం ఇప్పుడు వారికి 1130 రూపాయలు ఇస్తున్నారు. 15 గంటల నుండి 21 అంటే దాదాపు 600 రూపాయలు. 11 బావుకండి బనానా వారంలో 2 సార్లు, వారానికి 2 సార్లు బనానా. ఆరెంజెస్ వారంలో 2 సార్లు. నెక్స్ట్ యాపిల్స్ వారంలో 1 సారి, జామకాయ వారంలో 1 సారి. ఇలాంటి పనులన్నీ పిల్లలకు 26 డేస్, నెలలో 4 సార్లు చికెన్, నెలలో 2 సార్లు మటన్ పెట్టడం జరుగుతుంది. వీటితో స్నాక్స్ తో పాటు అదనంగా 4:30కి ఇస్తున్నాము. రోజు స్నాక్స్ తో పాటు టీ బిస్కెట్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఈ మెస్ ఛార్జీల్లో మనకు ఒక సోషల్ వెల్ఫేర్లే కాకుండా అన్ని విద్యా సొసైటీలో అందిస్తున్నారు. అంటే ఓన్లీ సోషల్ వెల్ఫేరే కాకుండా బీసీ వెల్ఫేర్, వీటితో పాటు పిల్లలకు రోజువారీ కాస్మెటిక్ ఛార్జెస్ లో కూడా పెరిగాయండి. ఇదివరకు కాస్మెటిక్ ఛార్జెస్ ఒకటి ఉంటే ఇప్పుడు మళ్ళీ దానికి పెరిగాయి. దాన్ని కూడా చెప్తాను. మెస్ ఛార్జీలు సద్వినియోగం మెస్ సమావేశం కావడానికి ప్రధాన కారణం ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు పెంచిన మెస్ ఛార్జీల లాంచింగ్
గురించి. ఈ మెచ్చార్జీలు నవంబర్ 1, 2024 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇంతకుముందు మెచ్చార్జీలు పెరిగినాయి చెప్పారు కదా మా మేడము. నెక్స్ట్ ఈ పెరిగిన ఈ మెచ్చార్జీలను సద్వినియోగం చేసుకుంటూ బలమైన ఆహారం తింటూ మంచిగా చదివి మన పాఠశాలకు కళాశాలకు మీకు విద్యాబుద్ధులు నేర్పుతున్న మీ ఉపాధ్యాయులకు మీకు జీవితాన్ని ప్రసాదించిన మీ తల్లిదండ్రులకు మీ ప్రిన్సిపల్ నాకు మన రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుతున్నాను. ఆడవారు అబలలు కాదు సబలలని అన్నింటిలో ముందుంటారని మళ్ళీ నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పైన మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి ఆసరాగా నిలబడాలని మీరు అనుకున్న శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను.